నమస్తే అన్న, అందరికీ నమస్కారం. 30 ఏండ్లలో తొలిసారి మనం చూసుకుంటే కువైట్కు ఈ పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం కువైట్ను కుదిపివేసింది. ప్రధానంగా ముడి చమురు ఎగుమతి పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం కువైట్ అన్నమాట. ఇరాన్, అమెరికా దాడులు, ఎదురు దాడులతో ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఏప్రిల్ నెలలోనే కువైట్ దేశం ఒక్క బ్యారెల్ ముడి చమురును కూడా ఎగుమతి చేయలేకపోయింది. ఏప్రిల్ నెల ఏదైతే ఉందో ఒక్క బ్యారెల్ ముడి చమురును కూడా ప్రపంచ దేశాలకు అమ్మలేకపోయిందని చెప్పేసి, అలాగే చమురు ఎగుమతి నిలిచిపోవడం గత 3 శతాబ్దాలలో 30 సంవత్సరాలలో ఇదే తొలిసారి అని చెప్పేసి ట్యాంకర్ ట్రాకర్స్ వెబ్సైట్ వెల్లడించింది. మొదట గల్ఫ్ యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారిగా ఏప్రిల్ నెలలో కువైట్ ఒక బ్యారెల్ ముడి చమురును కూడా ఎగుమతి చేయలేదని పేర్కొంది. అయితే కువైట్ దేశం చమురు ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ ముడి చమురు ఎగుమతులు మాత్రం నిలిచిపోయాయని తెలిపింది. కువైట్ ఇప్పటికీ చమురు ఉత్పత్తి చేస్తుంది. అందులో కొంత భాగాన్ని నిల్వ చేస్తూ ఉండగా మరికొంత భాగాన్ని శుద్ధి చేసి ఉత్పత్తులుగా మారుస్తూ ఉంది. వాటిలో కొన్నిటిని ఎగుమతి చేసింది. అయితే ఇప్పటి వరకు ముడి చమురు మాత్రం ఆ దేశం నుంచి బయటికి వెళ్ళలేదని చెప్పి వెల్లడించింది. ఈ విషయం వాస్తవమైతే 1991 గల్ఫ్ యుద్ధం ముగిసిన తర్వాత కువైట్ ముడి చమురు ఎగుమతి లేకుండా ఉన్న మొదటి నెలగా ఏప్రిల్ నిలిచిపోతూ ఉంది. కాగా ప్రపంచ చమురు రవాణాకు ప్రధానమైన హార్ముజ్ జలసంధిని యుద్ధం కొనసాగినన్ని రోజులు ఇరాన్ మూసివేసింది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఇది నౌకాయానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉందని చెప్పేసి చాలా దేశాలు అయితే తెలుపుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం 3 దశాబ్దాల తర్వాత 30 ఏండ్ల తర్వాత మనం చూసుకుంటే కానీ కువైట్ ఏప్రిల్ నెలలో ఒక ముడి చమురు బ్యారెల్ కూడా ప్రపంచ దేశానికి ఎగుమతి చేసి అమ్మలేకపోయింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.